ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత భాగ్యరాజ్ గారు శనివారం ఉదయం అనగా జూన్ 27 ఉదయం చెన్నైలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమను కూడా విషాదంలో ముంచెత్తింది. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ రంగంలో విశేష సేవలు అందించిన భాగ్యరాజు గారు తన రచన, దర్శకత్వం, నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ దర్శకుడు అయిన భారతీ రాజాను కోల్పోగా, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో సినీ దిగ్గజాన్ని కోల్పోవడం తమిళ సినీ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. భాగ్యరాజ్ను భారతీయ సినీ పరిశ్రమలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా అభిమానులు, సినీ విమర్శకులు అభివర్ణిస్తుంటారు. కుటుంబ కథలు, హాస్యం, ప్రేమ, సామాజిక అంశాలను కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను రూపొందించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉండేది. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను సహజంగా తెరపై ఆవిష్కరించడం, సరదా సంభాషణలు, భావోద్వేగపూరిత కథనాలతో ఆయన చిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. 1979 సంవత్సరంలో విడుదలైన సువరిల్లాదా చిత్రాంగల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భాగ్యరాజ్ తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో అగ్రదర్శకుల జాబితాలో చేరడం జరిగింది. భాగ్యరాజు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు. ఆయన కథల ఆధారంగా అనేక తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ, అబ్బాయి గారు, ఇంట్లో ఇళ్లలు, వంటింట్లో ప్రియురాలు వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు. ఆయన రచనా శైలి, కుటుంబ కథలను చెప్పే తీరు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను భాగ్యరాజు విశేష గుర్తింపు పొందారు. దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.